వెల్కమ్ బ్యాక్. ఇక చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు మనం చూస్తున్నాము. అసలు మరి ఈ వైరస్ అనేది ఎలా ఉంది, దీని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇది మళ్ళీ విజృంభించడానికి కారణాలేంటి, మరి ఈ ప్రభావం భారత్పై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలను మనం చర్చించడానికి మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ క్లినిక్ ఎథిక్ కమిటీ, అలాగే విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మళ్ళీ మనతో పాటు జాయిన్ అవుతారు. మరి వీటిపై చర్చించడానికి ముందుగా మనం డాక్టర్ గారితో చర్చిద్దాము. ఈ వైరస్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై. డాక్టర్ గారు నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుందనే వార్తలైతే మనం ఎక్కువగా వింటున్నాము. మరి అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అబ్సల్యూట్లీ జపాన్ లో విపరీతమైన వ్యాప్తి చెందడం, చైనాలో కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రావిన్సెస్లలో ఈ ఒక HMPV అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ యొక్క వ్యాప్తి చెందడం, ఇది RNA వైరస్ గా భావించడం జరుగుతుంది. ఈ వైరస్ ఇప్పుడు చైనాలో అంటే ఇంకా క్లియర్ పిక్చర్ గా ఎంత ఎఫెక్ట్ అయింది, ఏం ఎఫెక్ట్ అయింది, ఎలాంటి కాంప్లికేషన్ డెవలప్ అయింది అనేది మనకు వాళ్ళు చెప్పకపోయినా WHO డిక్లరేషన్ ప్రకారం ఇది అన్ని దేశాలకు వ్యాప్తి చెందే ర్యాపిడ్ వైరస్ గా భావించడం జరుగుతుంది. ఈ వైరస్ RNA వైరస్, ఈ వైరస్ ఒక టైప్ ఆఫ్ COVID-19 కి సంబంధించిన స్ట్రెయిన్ అయినా ఇది చలికాలంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా అలాగే ఫ్లూ సిమ్టమ్స్ తో కూడిన వైరస్ గా భావించడం జరుగుతుంది. ఈ వైరస్ మనకు యూజువల్ గా ముక్కు, నోరు, గొంతు ద్వారా వ్యాప్తి చెంది ఇది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే మనకు ముక్కులో దిబ్బడం, జలుబు, అంతేకాకుండా దగ్గు, పొడి దగ్గు రావడం ఇనిషియల్ గా, దానికి తోడు జ్వరం రావడం, ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ తోటి ఇనిషియేట్ అయ్యి ఆ తర్వాత ఇది నెగ్లెక్ట్ చేస్తే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే వేరే మనకు బాడీలో డీపర్ ద టిష్యూస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు ఊపిరితిత్తులలో సమస్యలు ప్రబలినప్పుడు మనకు ICU రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ కి అవసరం ఉంటుంది. ఈ వైరస్ యొక్క వ్యాప్తి చెందడం అన్నది మనందరికీ కోవిడ్ తర్వాత అందరికీ తెలిసిందే. ఎలా ప్రివెంట్ చేయాలన్నది కూడా మనము మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం తీసుకోవాల్సిన మెడికేషన్, బేసిక్ మెడికేషన్, దీనికి యూజువల్ గా RT-PCR టెస్ట్ ద్వారా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది ఏ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ అనేది. వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ HMPV అంటే అది భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన బాడీలో 5 నుంచి 7 రోజుల వరకు బాడీలో ఉండి కనుమరుగైపోతుంది. అంటే మన బాడీలో ఎప్పుడైతే ఈ వైరస్ ఎంటర్ అవుతుందో దాన్ని మనం యాంటీజెన్ అంటే శత్రువు అంటాము. ఈ యాంటీజెన్ శత్రువుని కాంబాట్ చేయడానికి మనకు బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్ B సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. T సెల్స్, B సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ T సెల్స్ అన్నది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా మనకు ఇమ్మీడియట్లీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ మన ఈ యాంటీజెన్ ఎనిమిని నాశనం చేస్తుంది. ఇది మనకు 5 నుంచి 7 రోజులలో మన బాడీలో నుంచి కనుమరుగే ఆస్కారం ఉంటుంది. ఈ 5 నుంచి 7 రోజులలో పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదా పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదంటే ఆ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో ఇది అన్కంట్రోల్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే తీవ్రత పెరిగిపోయి వారు రెస్పిరేటరీ ICUలో అడ్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో బేసిక్ గా ఇది చిన్న పిల్లలకు, వృద్ధులకు, క్యాన్సర్ పేషెంట్స్ కు, ఇమ్యూనో సప్రెసివ్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో స్కూల్స్, కాలేజ్ వెళ్ళే పిల్లలకి కేరింగ్ అనేది ఉండాలి. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి కేర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన టీకాలు, ఇన్ఫ్లుయెన్జా కానీ లేకపోతే న్యూమోనియా వ్యాక్సిన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా తీసుకొని ఉండాలి, గేరపై ఉండాలి. తద్వారా కూడా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. దీనికి డైరెక్ట్ ఇప్పటికి వ్యాక్సిన్ రాదు. ఓవరాల్ గా బేసిక్ సిమ్టమ్ ట్రీట్మెంట్, సైన్స్ అండ్ సిమ్టమ్, దగ్గుకు దగ్గు మందు, జ్వరానికి జ్వరం మందు, అలాంటి బేసిక్ మెడిసిన్స్ ఇవ్వడము,
ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఫుడ్, డ్రై ఫ్రూట్స్ కానీ, మంచి విటమిన్స్ కానీ తీసుకోవడం, విటమిన్ డి తీసుకోవడం, సన్ ఎక్స్పోజర్ ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ర్యాపిడ్ గా ఈ వ్యాధికి సంబంధించిన పెరిగినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాగా 14 రోజులు 15 రోజులు పట్టదు. ఇది 5 నుంచి 7 రోజుల్లో మన బాడీ నుంచి కన్వర్ట్ అవుతుంది, మన రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ గా ఉంటే. సో బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, తద్వారా మనకు ప్రొటెక్షన్ సఫిషియెంట్ గా ఈ వైరస్ కి ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు చైనాలో అయితే కొత్త వైరస్ స్టార్ట్ అయింది అని వింటూ ఉన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మీ అబ్జర్వేషన్లో మీరేం చెప్తారు? అలా వైరస్ అనేది చాలా ప్రమాదకరంగా నేను చూస్తాను. అనుభవం 1918లో మొదటిసారి రీసెంట్గా 200 సంవత్సరాలు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కోట్ల మంది వరకు చచ్చిపోయారని వచ్చింది. 2 సంవత్సరాల వరకు ఆ స్పానిష్ ఫ్లూ ప్రపంచమంతా పాకింది. బాంబే ఎక్కడికైనా అలా పాకింది. 2 సంవత్సరాలు పట్టింది. ఎలా తగ్గించుకోవాలి? అది గాలి ఊపిరిలో నుంచి వస్తుంది, మనుషులు దూరంగా ఉండాలి, గదుల్లో ఇవన్నీ చేసుకుని బయటకు వచ్చారు. అలాగే 2002లో చైనా నుంచి ఫస్ట్ టైం ఒక సీరియస్ వైరస్, సార్స్ వైరస్, SARS, అది బయటకు వచ్చింది. చాలా మంది చచ్చిపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. దానికంతా ఐడెంటిఫై చేసింది ఏంటంటే జంతువుల నుంచి వచ్చిన వ్యాధి మనుషులకి. ఎందుకంటే చైనీస్లో ఉన్న ఒక హ్యాబిట్, అన్ని జంతువులు తింటారు, ఆ జంతువులు డబ్బాలో పెట్టి బ్రతుకున్నాయి అలా వండుతారు, తినేక ముందు బ్రతుకుండాలని ఇష్టం వచ్చినట్టుగా అన్హెల్దీ, అన్సానిటరీ, టాక్సిక్ కండిషన్స్ లో అవి పెంచాక అక్కడ ఉన్న వర్షాలు, క్లైమేట్, హ్యూమిడ్ క్లైమేట్, హాంకాంగ్ ఆ ప్రాంతాల్లో, సౌత్ చైనాలో ఈ డిజీజ్ వచ్చింది. సార్స్ డిజీజ్ వచ్చాక చైనా నుంచి కొన్ని డిజీజెస్ ఒరిజిన్ అవుతున్నాయని అందరికి తెలిసింది. అలాగే 2019లో కూడా డిసెంబర్ 31ని మీడియా రిపోర్ట్ చేసింది, ఫస్ట్ టైం ఇలాంటి వైరస్ వచ్చింది, చైనీస్ కొన్ని రోజులు దాశారు, వుహాన్ నుంచి వచ్చింది అని బయటపడింది. బయటపడిన ప్రపంచం అంతా సీరియస్గా తీసుకోలేదు, చైనా కూడా ప్లే అప్ చేయలేదు. ఎప్పుడైతే మార్చ్ ఏప్రిల్లో సీరియస్గా ప్రపంచాన్ని అంటుకున్నారో అప్పుడు అందరూ లెవిసారు. 2 సంవత్సరాల వరకు ప్రపంచాన్ని ఏడిపించింది. 5వ సంవత్సరం యానివర్సరీ మన డిసెంబర్ 31 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. మేము 5 సంవత్సరాలు చైనాను అడుగుతున్నాం, మాకు డేటా ఇవ్వండి, ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఏం చేశారు, మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే చైనా ఈవేళకు కూడా ఇవ్వలేదు. అదే 5th యానివర్సరీని మొన్న డిసెంబర్ 31ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అది ఆ సిచ్యువేషన్లో సడన్గా మళ్ళీ ఈ వైరస్ HPMV అది వచ్చింది. అది సీరియస్ కాదని డాక్టర్ గారు చెప్పారు, చాలా మంది డాక్టర్స్ అలా చెప్తున్నారు, దాని మీద వెళ్దాం, సీరియస్ కాదని. కానీ ఒక వైరస్ సీరియస్ కాదు అనుకుని ఫ్యూచర్ అది ఎలా టర్న్ అవుట్ అవుతుంది మనం చెప్పలేం కదా. ఆ వైరస్ ప్రయాణం ఎలా చేస్తుంది? కోవిడ్ అందరూ అనుకున్నారు కంట్రోల్ అయిపోతుంది, 2 వారాల్లో వెళ్ళిపోతుంది, గాలికి దేనికి దానికి అనుకున్నారు, అవ్వలేదు కదా. సో ఇప్పుడు మన వైరస్ వచ్చినప్పుడు మన డాక్టర్స్ చెప్పినంత కరెక్టే అని మైండ్లో పెట్టుకుని ఆ వైరస్కి మర్యాద ఇవ్వటం మంచిది అనుకుంటారు. దానికి ఏం చేయాలి? గవర్నమెంట్ ఏ డాక్టర్ అడిగినా, ఏ రీసెర్చర్ అడిగినా చెప్పేది ఏంటంటే వెంటిలేషన్ కావాలి, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్లో వెళ్ళకూడదు, మాస్కింగ్ ఉండాలి, తర్వాత క్రౌడ్ ఉన్న చోటుకు వెళ్ళొద్దు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మన ప్రభుత్వాలు ఇప్పటి వరకు అలర్ట్ చేయలేదే. సెంట్రల్ గవర్నమెంట్ అవునే, స్టేట్ గవర్నమెంట్స్ అవునే, సింపుల్గా ఇది జాగ్రత్తగా ఉండండి, మాస్క్స్ వేసుకోండి, క్రౌడెడ్ ప్లేసెస్ అవసరం లేకపోతే వెళ్ళొద్దు, శానిటరీ కండిషన్స్ కూడా బాగుండాలి, మురికి గిరికి అన్ని తగ్గించాలి. కొన్ని ఇప్పటి వరకు అలర్ట్ లేదే. అది అంతా ఏంటంటే మనం మీడియా ద్వారా ప్రైవేట్ పీపుల్ మనం ఏదో అభిప్రాయాలు తెలిసి జాగ్రత్త పడాలి. గవర్నమెంట్ మనకు వదిలిపెట్టేసిందా? గవర్నమెంట్కి డ్యూటీ లేదా నేను అడుగుతున్నా. హెల్త్ మినిస్ట్రీ ఉన్నారు, సెంట్రల్లో ఉన్నారు, ఒక్క స్టేట్మెంట్ లేదు ఇవాళ వరకు. జాగ్రత్త పడండి. ఇప్పుడు ఎక్కడే మీడియాలో చూసినా డాక్టర్స్ ఎన్నో కాషనరీ స్టెప్స్ తీసుకుంటే మంచిది, ప్రమాదం లేదని చెప్తున్నారు, బాగున్నది. అది గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయాలి కదా.
శానిటరీ కండిషన్స్ బాగుండాలి, క్రౌడెడ్ ప్లేసెస్, మాస్కింగ్, వెంటిలేషన్ చేస్తే తగ్గిపోతుంది, వైరస్ తాకదు, మీకు ట్రబుల్ ఉండదు. తర్వాత ఇన్ఫ్లుయెన్సాకి వాటికి వ్యాక్సినేషన్ అవన్నీ వేరే విషయం, అది మెడిసిన్, అది కూడా చేయొచ్చు. ప్రివెంటివ్ అసలు సైలెన్స్ ఉన్నాయి. ఈ సైలెన్స్ అట్లా వెళ్ళిపోతుందా? మనం మాట్లాడక్కర్లేదా? ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. హెల్త్ మినిస్ట్రీకి నోరు పోయిందా? మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, అన్ని విషయాల్లో వాళ్ళు పెద్ద స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు, అన్ని విషయాల్లో కలువ చేసుకుంటూ ఉంటారు. మన నాయకులకి అన్నీ తెలుసు ప్రపంచంలో, కానీ నేను సైలెంట్గా ఉన్నారు. 2019లో ఇలాగే స్టార్ట్ అయిన కోవిడ్ చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేశారు. రెండో ఫేజ్ కోవిడ్లో ఆక్సిజన్ లేదు, మన ప్రపంచం మర్చిపోతున్నారు, భారతదేశం మర్చిపోతున్నారు. మొదటి ఫేజ్ వచ్చి తగ్గిపోయాక ఇంకా అయిపోయిందని సెలబ్రేషన్స్కి దిగాం, కానీ ఆక్సిజన్ లేదు, మర్చిపోయారు. ఎక్కువ క్యాజువాలిటీస్ రెండో ఫేజ్లో ఆక్సిజన్ ఎతికి దేశం అంతా ఎక్కడ ఉన్నాయి సిలిండర్లు, ప్లేన్ మీద తేకూడదు, స్పెషల్ ట్రైన్స్ పెట్టి తీసుకురావటం ఎందుకు చూసాం. కానీ ఈ గ్యాప్ అంటే దాన్ని ఇమ్మీడియట్గా విమర్శించవచ్చు, ఇది అంత క్రిటికల్ కాదు కదా, ఇదేం అవ్వదు కదా అంటే అది అవ్వచ్చు, అవ్వపోవచ్చు. కానీ అసలు జబ్బు ఎందుకు పడాలి? మనుషులు 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు అందరికి ఎందుకు పాకాలి? ఎంత హెల్త్ కాస్ట్ అది. సో తప్పకుండా గవర్నమెంట్ మాట్లాడకపోవటం, ఎలర్ట్ చేయకపోవటం, హాస్పిటల్స్కి, గవర్నమెంట్ సంస్థలకి ఇలా చేయండి, ఇలా ఇన్సిస్ట్ చేయండి, మీడియాకి వచ్చి మాస్కింగ్ అయినా వేసుకొని కొన్ని రోజులు మాస్క్ వేసుకోండి, క్రౌడెడ్ ప్లేసెస్ కొద్దు, ఇలాంటి గైడ్లైన్స్ ఇస్తే ప్రజలు ఎలర్ట్ అయిపోతారు కదా. ఆ లోటు మాత్రం ఈ విషయంలో పూర్తిగా కనపడుతుంది. పుల్లారావు గారు, ఇప్పటి వరకు ఇండియాలో అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఒకవేళ ఏమైనా కేసులు నమోదైతే కనుక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇమ్మీడియట్గా ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర సర్వేలెన్స్ స్టార్ట్ చేయాలి. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి, వాళ్ళు స్క్రీనింగ్ చేయాలి. ఆ మషినరీ అంతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడే అలర్ట్ చేయాలి. నేను చెప్పేది ఎందుకు మనం ప్రివెంటివ్ మెజర్స్ ఎందుకు తీసుకోం? మీరు అన్న మాట కరెక్ట్. ఒక కేసులు వచ్చాక ఏం చేయాలి? కేసులు రావు, అది కూర్చోవచ్చు, కేసులు రాకపోవచ్చు, కానీ వస్తే మన ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రపంచం అంతా కరెక్ట్ వైరస్ వస్తే నిమిషాల్లో పాకేస్తాను, ఆఫ్ చేయలేం. అంత అనుభవం మనం 2020లో వచ్చింది మనకి ప్రపంచానికి. కదా దాన్ని చూసి నేర్చుకుని చాలా మన దేశంలో హెల్త్కి ఈ విషయం కాకపోయినా హాస్పిటల్స్ ఇంకా క్లీన్గా ఉండాలి. హాస్పిటల్స్కి వాళ్ళు మ్యాండేటరీ క్లీన్లీనెస్ ఉండాలి. మన పబ్లిక్ ప్లేసెస్ అన్ని క్లీన్గా ఉండాలి. మాస్క్స్ వేయటం అలవాటు చేయాలి. సింపుల్ థింగ్స్ కదా. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, బజార్ వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, మెట్రోలో ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో మాస్క్ వేసుకోండి. అంటే ఏమైపోయింది? అది ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల డిజీజ్ని అంచేయచ్చు. మీకు చిన్న విషయం చెప్తున్నా, మలేరియా అనే జబ్బు 100 సంవత్సరాలు లక్షల మంది కాదు కోట్ల మంది చచ్చిపోతూ వచ్చారు. ఎక్కడి నుంచి వస్తుంది మలేరియా? ఎలా వస్తుంది మలేరియా? ఆఖరికి మస్కిటో ద్వారా వస్తుంది. దానికి ఏదో క్వినైన్ అనే మందు 1933లో తయారు చేశారు. కానీ అసలు క్యూర్ ఏంటి మలేరియాకి? దోమతెర, మస్కిటో నెట్ వేసుకుంటే 75%, 80% ఆ జబ్బు చచ్చిపోయింది. మస్కిటోస్ చచ్చిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి రక్తం దొరకదు. సింపుల్ సొల్యూషన్స్. మస్కిటో నెట్. ట్రైబల్ ఏరియాస్లో ఇండియాలో ఎక్కువ మలేరియాకి చచ్చిపోతా ఉంటే మస్కిటో నెట్స్ పంచిపెడతాం మొదలుపెట్టే తగ్గిపోయింది కదా. సో నేను చెప్పేది సింపుల్ సొల్యూషన్స్, ప్రివెంటివ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవి వాడితే మంచిది. వాటి గురించి అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక మాట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఇది ఎలాగ పరిస్థితి? అది మనం ఆలోచించుకోవాలి. సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, చేయాలి. మీడియా ద్వారా అయినా ప్రజలకు ఇండివిజువల్ ఎడ్యుకేషన్ అయినా ఇవ్వాలి. గవర్నమెంట్ కొంచెం ల్యాక్స్ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ వైరస్ ఇప్పటివరకు ఎవరికి సోకలేదు, కానీ ఒకవేళ ఇది సోకితే కనుక మనం కరోనా లాగే దీన్ని సీరియస్గా తీసుకోవాలా? దీనికి వచ్చేసి మరి వైరస్ ఉందా? దీనికి వచ్చేసి వ్యాక్సిన్ ఉందా? లేదంటే మనం కరోనా టైంలోనే వ్యాక్సిన్ తీసుకున్నారు అందరూ, అది సరిపోతుందా? ఇప్పటి వరకు అయితే మనకు జపాన్ కానీ లేకపోతే చైనా కానీ
ఇచ్చే హిస్టరీ ప్రకారం చూస్తే బేసిక్ గా జపాన్ లో ఎక్కువగా హాస్పిటల్స్ లలో ఎక్కువ మంది పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ చైనా వాళ్ళు ఇప్పటి వరకు మన కంప్లీట్ డాటా, దాని విరులెన్స్ ఎలా ఉంది, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు కంప్లీట్ పిక్చర్ ఇవ్వడం లేదు. కానీ WHO మనల్ని కాషియస్ గా ముందు జాగ్రత్త చర్యగా మన గవర్నమెంట్స్ అన్ని ఇతరత్ర దేశాల గవర్నమెంట్స్ ని అలర్ట్ చేస్తున్నారు. దాని పరంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్త్ మినిస్ట్రీ, ICMR కూడా అంతే, డ్రగ్ కంట్రోల్, డిసీజ్ కంట్రోల్ ఏజెన్సీస్ కూడా సముచితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐడియల్లీ COVID-19 వైరస్ యొక్క వ్యాప్తి, దాని విరులెన్స్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలవడానికి కూడా మనకు క్లినికల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లినికల్ స్టడీ మన దగ్గర ఇప్పటి వరకు అవ్వలేదు, ఐడెంటిఫై కాలేదు. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్ ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ యాజ్ పర్ ద విరులెన్స్, యాజ్ పర్ ద వైరాలజీ స్టడీస్ ప్రకారం HMP ఏదైతే ఈ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ వ్యాధిని ఎక్స్క్లూజివ్ లా మనం ఈ వింటర్ సీజన్ లోనే మనం చూస్తున్నాం. అంటే ఇది ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్జా కానీ న్యూమోనియా వైరస్ లకు సంబంధించిన ఫ్యామిలీకి చెందిన ఒక స్ట్రెయిన్ గా భావించడం జరుగుతుంది. దీనికి మనకు బేసిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా ఈ సీజనల్ లో వచ్చే వేరియేషన్స్ వల్ల, అంటే ముక్కు దిబ్బడం, అంటే కోల్డ్, రైనైటిస్, కాఫ్, ఇనిషియల్ గా పొడి దగ్గు వస్తుంది, తర్వాత ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తెమ్మడ పడ్డము, జ్వరం రావడము, ఆయాసం రావడం లాంటి సమస్యలతో మనకు ఇది సీరియస్ గా కండిషన్ కన్వర్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో యాజ్ సచ్ మా వైరాలజీ ప్రకారం ఇప్పుడున్న స్టడీస్ మనం అన్లెస్ అంటిల్ వి సీ వి కెనాట్ కమెంట్ కంప్లీట్లీ, బట్ స్టిల్ ఐ కెన్ సే దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 5 to 7 days కాబట్టి నథింగ్ టు వరీ. యాజ్ సచ్ 5 to 7 days లో మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తిలో కరెక్ట్ మనం తీసుకున్న ఇదివరకు వ్యాక్సిన్స్ కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు, అంటే ఇది ఎక్కువగా పిల్లల్లో ఎఫెక్ట్ అవుతుంది, వృద్ధులలో ఎఫెక్ట్ అవుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే విపరీత ట్రాన్స్ప్లాంట్స్ జరిగిన మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళల్లో ఇది విరులెంట్ గా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ IgM తక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు అట్మోస్ట్ కేర్ తీసుకొని ఎర్లీగా హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. మన బాడీ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు మన చుట్టూ ఎన్నో లక్షల బ్యాక్టీరియా, వైరస్లు, అలాగే ఫంగై, టాక్సిన్స్ ఎన్నో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయినా కూడా మన బాడీ తట్టుకోగలుగుతుందంటే మన బాడీలో ఉండే ఇమ్యూనో సిస్టమ్, రోగ నిరోధక శక్తి ఇమ్మీడియట్లీ దాని యొక్క యాక్షన్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అంటే మన బాడీలో ఒక శక్తి, ఒక ఎనిమి, ఒక శత్రువు యాంటీజెన్ రూపంలో ప్రవేశించి, అది బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, లేకపోతే టాక్సిన్స్ కానీ, ఏవైనా ఒక రూపంలో మన బాడీలో ఎంటర్ అయినప్పుడు వాటిని మనం యాంటీజెన్ అంటాం. సో ఇది మన బాడీలో రోగ నిరోధక శక్తి గుర్తు పెడతాయి. అంటే దానికి ఒక మెమరైజ్డ్ సెల్స్ ఉంటాయి బాడీలో, బి సెల్స్ అని. ఎప్పుడైతే ఈ బి సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయో ఆ యొక్క మెమరైజ్ సెల్స్ ద్వారా ఈ యాంటీజెన్ శత్రువును కనిపెడుతుంది. ఇది ఈ రకమైన స్ట్రెయిన్, దీనికి ఏం కావాలి, మనం ఇదివరకు తీసుకున్న టీకాలలో మనకు యాంటీబాడీస్ ఉన్నాయా, అది బి సెల్స్ లో ఉంటాయి. సో బి సెల్స్ టీ సెల్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్ అనేది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బి సెల్స్ అనేది రిజర్వ్డ్ యాక్షన్ ఫోర్స్ లాగా మన బాడీలో ఉంటాయి అన్నమాట. సో బి సెల్స్ రిజర్వ్ మెమరీ ద్వారా కొత్త వైరస్ ని ఐడెంటిఫై చేసి మళ్ళీ టీ సెల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అది యాక్షన్ ఫోర్స్ లాగా టీ సెల్స్ ను, యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేసి మన బాడీలో ఉన్న ఎనిమి లాంటి యాంటీజెన్ ని నాశనం చేస్తుంది. ఇది ఈ HMPV వైరస్ కు 5 నుంచి 7 రోజులలో కనుమరుగే ఆస్కారం ఉంది. సో ఇంత ర్యాపిడ్ గా మనకు ఎప్పుడైతే వ్యాప్తి చెందో అంతే ర్యాపిడ్ గా మన బాడీలో రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈ యొక్క యాంటీజెన్ ని నాశనం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి 7 days లో కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి కొంత మేరకు మనము బేసిక్ కేర్, సపోజ్ మనకు జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతులో నొప్పి కానీ, లేకపోతే ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇనిషియల్ గా మీరు ఇంట్లోనే ఉండిపోయి బేసిక్ మెడికేషన్,
పారాసెటమాల్ కానీ, యాంటీరజిక్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే బయట తిరగకుండా జాగ్రత్తగా ఉండి మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఉండిపోతే విత్ ఇన్ 5 to 7 days లో తగ్గిపోతుంది. కానీ మీరు నెగ్లెక్ట్ చేశారు, క్లోజ్డ్ ఎయిర్ కండిషన్ లో మీటింగ్స్ పెట్టుకున్నారు, మీ యొక్క డ్రాప్లెట్స్ ద్వారా ఇంకొకరికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. క్లోజ్డ్ రూములలో, ఏసీ రూములలో మీకు వైరస్ డ్రాప్లెట్స్ బయటికి వెంటిలేషన్ ఉండదు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళకు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాంటి పద్ధతుల్లో ఉండకూడదు. అలా ఉంటే ఇది ర్యాపిడ్ స్ప్రెడింగ్ ఉంటుంది. ఈ హెచ్ఎంపీవీకి ఒక క్యారెక్టర్ ఏంటంటే ఇది కమ్యూనిటీని ఎక్కువగా ఫాస్ట్ గా ఎఫెక్ట్ చేసే వైరస్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెడికేషన్ లో దీనికి స్పెసిఫిక్ యాంటీవైరల్ డోట్ లేకున్నా కూడా ఇప్పుడున్న సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్ల మనకు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ 5 to 7 days లో కంట్రోల్ అవుతుంది. కాబట్టి దీనికి స్పెషల్ గా యాంటీవైరల్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఇమ్యూనిటీ బాగుందంటే దాని అర్థం ఇదివరకు మనం తీసుకున్న టీకాల వల్ల కూడా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఈవెన్ COVID-19 కూడా మనకు 29% ఇదివరకు చిన్నపిల్లల్లో తీసుకున్న ఇమ్యూనిటీ వల్ల మనకు ప్రొటెక్షన్ వచ్చింది. తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల ప్రొటెక్షన్ వచ్చింది. మిగతాది మనం కొత్తగా తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల మనకు ప్రొటెక్షన్ వచ్చింది. అలాగే ఇప్పుడు మొన్న మనకు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ, లేకపోతే న్యూమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్స్ పిల్లలు వేసుకుంటున్నారు కాబట్టి మనకు డెఫినెట్లీ ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. అది 30% ఉంటుందా, 60% ఉంటుందా అన్నది ఈ వైరస్ స్ట్రెయిన్ ను బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం. ఇప్పుడే చెప్పడం కష్టం. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల మనం కేర్ఫుల్ గా ఉండడం. యూజువల్ గా పిల్లల్ని స్కూల్ పంపిస్తారు. స్కూల్ పిల్లల్ని మాత్రం చాలా కేర్ఫుల్ గా పేరెంట్స్ అటు స్కూల్ యాజమాన్యం కేర్ తీసుకోవాలి. స్కూళ్లలో మాస్క్ ధరించే విధంగా చేయాలి. ఆడుకునే ప్లేస్లలో శానిటైజేషన్ చేస్తూ ఉండాలి. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇప్పుడు గేరప్ అయ్యి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది ప్రతి స్కూల్లో ప్రోగ్రామ్స్ అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. స్కూళ్లలో మనం వెళ్ళి అక్కడ పిల్లలకి బేసిక్ టెస్టులు చేయడం, అవసరం ఉంటే ర్యాపిడ్ RT-PCR టెస్టులు చేయడం వల్ల మనం వీళ్ళని ఐసోలేట్ చేయొచ్చు, కావాల్సిన కేర్ తీసుకోవచ్చు. అంతేకాకుండా పేరెంట్స్ కూడా పిల్లలకి ఏదైతే కోవిడ్ టైంలో మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ అనేది నేర్పించారో అది మళ్ళీ సక్రమంగా పాటించే విధంగా పేరెంట్స్ వాళ్ళు కేర్ తీసుకోవాలి. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇళ్లలో ఉండే వృద్ధులకు బేసిక్ గా వాళ్ళ శానిటైజేషన్, మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్ తో పాటు వాళ్ళకు కావాల్సిన సక్రమైన న్యూట్రిషన్, డ్రై ఫ్రూట్స్, ఒక ½ an hour 1 hour ఎండలో కూర్చోబెట్టడం విటమిన్ డి కోసము, వాళ్ళకు కూరగాయలు ఆకుకూరలు అంటే కాల్షియం లాంటి మినరల్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ వచ్చే విధంగా వాళ్ళకి సఫిషియంట్ ఫుడ్ ఇవ్వడము, ఇలాంటివి ఇవ్వగలిగితే వాళ్ళ రోగ నిరోధక శక్తి బూస్ట్ అయినప్పుడు ఇలాంటి వైరస్ ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం పుల్లారావు గారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చైనాలో అయితే వైరస్ స్టార్ట్ అయిపోయింది, మరి ఎందుకు మన ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించడం లేదు, ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదు, కారణం ఏంటి? తప్పకుండా ఇది పెద్ద ల్యాబ్స్ వాళ్ళు తీసుకోవాలని మనం చెప్పాలా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది నేనేం కాదాను, కానీ అసలు ఈ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలని వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడట్లేదు. ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రపంచం అందరూ లేచి చూస్తామంటే ఇంత జ్ఞాపకం మనకి ఉంటే, జ్ఞాపకం శక్తి ఉన్నవాళ్ళు 2 సంవత్సరాల క్రితం మొత్తం దేశం పరవలా అయిపోయింది. సామాజికంగా ఎంతో మార్పు వచ్చింది. ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దేశంలో పెద్ద చిన్న అందరూ చచ్చిపోయాక, ఎఫెక్ట్ అవ్వాక సోషల్ ఆర్డర్ బ్రేక్ అయిపోయింది. అది ఇంకా మనుషులు కనిపించలేదు, ఆలోచించుకోవట్లేదు. రాను తెలుస్తారు. మన మైండ్ సెట్ మారిపోయింది. తప్పకుండా ప్రభుత్వం ల్యాప్స్ చేస్తుంది. వాళ్ళు సింపుల్ మెషర్స్ అనౌన్స్ చేయడానికి పాడేంటి, తప్పేంటి? ఎన్నో ఫ్రీ అంటున్నారు. ఆ ఇంజెక్షన్స్, ఇన్ఫ్లుయెన్జా ఇంజెక్షన్స్ ఏదో ఉన్నాయి, డాక్టర్ గారు చెప్తారు, మనం అన్నీ వింటున్నాం. అవి కూడా తీసుకుంటే మంచిది. అవి ఫ్రీ చేయొచ్చు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై చేయొచ్చు కదా ఒక డోస్ దేశానికంతా. అది చేయకుండా మన ప్రభుత్వాలు అవసరాలు లేని ఫ్రీ చేస్తున్నారు. ఇది హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఈ జబ్బు 2 కోట్ల మందికి వచ్చి ఏం అవ్వకపోయినా ఎంతో కాస్ట్ అయిపోతుంది ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకి, కుటుంబాలకి. ఒక సామాన్యమైన కుటుంబంలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకుని ఇది చేసుకున్నానంటే ఇన్కమ్ లో పెద్ద గ్యాప్ వస్తుంది. సో గవర్నమెంట్ లో ఇది నిర్లక్ష్యం చేయటం,
ఇది మన దురదృష్టం. గవర్నమెంట్ అన్నిటికీ రోజు ఉన్నట్టుగా న్యూస్ పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్స్, టీవీ నిండా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. అది ఇలాగ చేయట్లేదు. సింపుల్ మెసేజ్ చెప్పాలి. సింపుల్ అన్ని వచ్చాక మళ్ళీ తిరుగుతారు. ఇది చాలా డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్. అండ్ పబ్లిక్ ఒపీనియన్ దీని మీద గవర్నమెంట్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది, గవర్నమెంట్ ఎందుకు మనకి హెల్ప్ చేయట్లేదు, ఎందుకు వాన్ చేయట్లేదు, ఆ ప్రశ్నకి మాత్రం జవాబు చెప్పాలంటే వాళ్ళ అశ్రద్ధ, నిర్లక్ష్యం, చేతకాంతనమా, లేకపోతే గవర్నమెంట్ పనిచేయట్లేదా, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఆ ప్రశ్న మాత్రం జవాబు ప్రభుత్వమే ఇవ్వాలి. ఓకే డాక్టర్ మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఫేస్ చూసాము కరోనా వైరస్ గురించి. ఇప్పుడు ఇది వచ్చే వైరస్ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకవేళ వ్యాప్తి చెందితే కనుక ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎక్కువగా ఎవరిలో ఇది త్వరగా వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తుంది? సో అలాంటి వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది బేసిక్ గా వింటర్ సీజన్ లో స్పెషల్ గా చిల్డ్రన్స్ కి బిలో ఏజ్ ఆఫ్ 8 అండ్ అబోవ్ ఏజ్ ఆఫ్ 65 years వృద్ధులలో ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఎవరికైతే ఉందో, అంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి వీక్ ఎవరి బాడీస్ లలో, యూజువల్ గా క్యాన్సర్ పేషెంట్స్ లలో కానీ, లేకపోతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తులలో డ్రగ్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కొంత కాంప్రమైజ్డ్ ఉంటుంది, అలాంటి వాళ్ళలో కానీ, లేకపోతే యూజువల్ గా కోమార్బిడ్ డిసీజెస్ అన్కంట్రోల్ ఉంది, బీపీ, షుగర్ కానీ ఇతర వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన, లివర్ సంబంధించిన వ్యాధులలో ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ డిఫాల్ట్ గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి సమస్యలు ఈ వైరస్ బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఇలాంటి వల్నరబుల్ వ్యక్తుల్ని యూ హ్యావ్ టు టేక్ కేర్ అన్నమాట, కేర్ తీసుకోవాలి. బేసిక్ గా యూజువల్ గా చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, లేకపోతే ఈవెన్ ఈ కాలంలో మనం వింటర్ లో ఎక్కువగా ప్రజలు బయటకు పోరు. విటమిన్ డి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, కాల్షియం అండ్ విటమిన్స్, ఎక్కువగా వాటర్ ఇన్పుట్ ఉండాలి, సఫిషియంట్ గా మనకు బాడీలో మినరల్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి. వీటన్ని సప్లిమెంట్స్ లేని వాళ్ళల్లో, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రాగానే, అంటే బేసిక్ గా పొడి దగ్గు, జ్వరము, గొంతులో నొప్పి, కోల్డ్, కాఫ్ లాంటివి బేసిక్ గా మనకు కనబడ్డప్పుడే బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఐసోలేట్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే బేసిక్ అంటే దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు తీసుకోవడము, జ్వరం వచ్చినప్పుడు జ్వరం మందు తీసుకోవడం, పారాసెటమాల్ కానీ, లేకపోతే యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ కానీ లేకపోతే తీసుకోవడం. దీనికి యాంటీబయాటిక్ రోల్ కానీ యాంటీవైరల్ రోల్ కానీ ఇప్పుడు లేదు. సో ఎప్పుడైతే సబ్సిక్వెంట్ గా అప్పర్ రెస్పిరేటరీ అంటే గొంతు వరకు ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందినప్పుడు దాన్ని లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పుడు ఆ వ్యక్తిలో కాఫ్ విత్ మనం స్ఫుటం, అంటే నంజుబడ్డా అంటాము, దగ్గు తెమడబడ్డా అంటారు. అంటే దాని అర్థము సూపర్ యాడెడ్ వైరస్ ఇన్ఫెక్షన్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకే ప్రమాదం ఉంటుంది. దానికి తోడు విపరీతంగా జ్వరం రావడం, అదర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు క్రిటికల్ గా వారికి జ్వరంతో పాటు, చెమటతో పాటు విపరీతమైన ఆయాసం రావడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటాం, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండడం లాంటివి చూస్తాం. సో ఇలాంటి సమయాల్లో మాత్రం సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయినప్పుడు 9800 ఉండాల్సింది 90 కింద పడిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారిని హాస్పిటల్లో రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అడ్మిట్ చేసి కావాల్సినంత సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం COVID-19 లో కూడా చూసాం, ఎక్కువగా లంగ్స్ డ్యామేజ్ అయ్యి విపరీతమైన వెంటిలేటర్ సపోర్ట్ పోయి చనిపోయిన వాళ్ళని చాలా మంది చూస్తాం. సో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు మనకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ మీద ఇంకా క్లినికల్ స్టడీ లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ స్ట్రెయిన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఎలా దీని తీవ్రత ఉంటుంది, మనకు ఏం ట్రీట్మెంట్ కావాలనేది చెప్పడం కష్టం. సో విల్ వెయిట్ అండ్ వాచ్. బట్ బేసిక్ కేర్, బేసిక్ 4 ఇంపార్టెంట్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టు మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 మనం కోవిడ్ లో నేర్చుకున్నాం. వాటిని మళ్ళీ పిల్లలకి స్కూల్ పంపే ముందు క్రమశిక్షణగా నేర్పించి ఇంట్లో ఉన్న వృద్ధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే తప్పకుండా మనం ఈ యొక్క 5 to 7 days లో ఈ వైరస్ నుంచి మన బాడీలో సిస్టమ్ డెవలప్ అయ్యి యాంటీ బాడీస్ డెవలప్ అయ్యి
మనల్ని ఈ యొక్క యాంటీబాడీసే కాపాడతాయి. ఎలాంటి మెడిసిన్స్ ఇప్పుడు రోల్ లేదు. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్జా కానీ న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కొంత మేరకు ఈ ప్రొటెక్షన్ ఉంటుంది మా స్టడీస్ ప్రకారం వైరాలజీ. సో ప్రాబబ్లీ పిల్లలలో ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్జా కానీ న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా సఫిషియంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి అలా మీరు కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, చివరిగా పుల్లారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇంకా వ్యాప్తి చెందలేదు వైరస్. ఓకే డాక్టర్ గారు మీరు చెప్పండి, ఇక చివరిగా ఈ వైరస్ అనేది అంత భయంకరమైందా కాదా, దీన్ని సీరియస్గా తీసుకోవాలా లేదా, ఒకవేళ ఇది కనుక వ్యాప్తి చెందితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? హెచ్ఎంపి వైరస్ అన్నది యాజ్ సచ్ వైరాలజీ ప్రకారం నథింగ్ టు వరీ. అంటే ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ ఎనీ కేసెస్, దాని క్లినికల్ స్టడీ జరగలేదు కాబట్టి దాని విరులెన్స్ ఎఫెక్ట్ ఎట్లుంటది అన్నది మాకు చెప్పడం కష్టం. బట్ యాజ్ సచ్ ఇది ఒక ఇన్ఫ్లుయెన్జా అండ్ ఫ్లూ అలాగే న్యూమోనియాకి సంబంధించిన ఫ్యామిలీ వైరస్ గా భావించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు అంటే చిన్న పిల్లల్లో ఇందాక నేను చెప్పినట్టు స్కూల్ పోయే చిన్న పిల్లల్ని ప్రివెన్షన్ గా బేసిక్ మెజర్స్ ఏవైతే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి. పెద్దవాళ్ళలో కూడా మనం ఎక్కువ శాతం వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి. ఎక్కువగా పెద్దవాళ్ళలో క్యాన్సర్ డిసీజ్, ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇమ్యూన్ బూస్ట్ అయ్యే మెడిసిన్స్ కానీ, మందులు కానీ, టాబ్లెట్స్ కానీ, లేకపోతే ఈవెన్ ఫుడ్ కానీ ఇవ్వాలి. వాళ్ళని ఎండలో రోజు ఒక 1/2 అవర్ ప్రొద్దున చల్లటి ఎండలో కూర్చోబెట్టాలి. సో దట్ సూర్యరశ్మి ద్వారా వాళ్ళకు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. తద్వారా కూడా ఇమ్యూన్ సిస్టమ్ గెరప్ అవుతుంది. దానికి తోడు వాళ్ళకి కావాల్సినంత కాల్షియం ఉందా లేదా, లేకపోతే కనీసం ఒక 500 మిల్లీగ్రామ్స్ కాల్షియం సప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటర్ లో ఎక్కువగా మినరల్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ కూడా మనం సఫిషియెంట్ గా ఉండాలి. సింపుల్ గా లెమన్ వాటర్ విత్ సాల్ట్, షుగర్ వేసుకుంటే సఫిషియెంట్ గా మన బాడీలో కావలసిన ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. తద్వారా కూడా ఇమ్యూన్ సిస్టమ్ మనం గేరప్ చేసుకోవచ్చు. న్యూట్రిషనల్ డైట్ లైక్ డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, ఈవెన్ నాన్ వెజ్ తీసుకున్నా పర్వాలేదు. బట్ బేసిక్ గా డైటరీ హ్యాబిట్స్ కరెక్ట్ గా ఉండాలి. తద్వారా మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇమ్యునైజేషన్ విషయంలో మనకు ఆల్రెడీ ఉన్న న్యూమోనియా అండ్ ఇన్ఫ్లుయెన్జా కానీ, లేకపోతే ఇలాంటి వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళు 30 to 40% ప్రొటెక్షన్ ఉంటుందిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇదివరకు కూడా చిన్నపిల్లల్లో తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కొంత మేరకు ప్రొటెక్షన్ వచ్చింది కోవిడ్ టైంలో కూడా. సో ఇప్పుడు కూడా తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుందిగా భావించాలి. లేకపోతే ఈ వైరస్ మన దగ్గర స్ట్రెయిన్ ఏర్పడ్డప్పుడు ఆ స్ట్రెయిన్ ప్రకారం కొత్త వ్యాక్సిన్స్ తొందరగా మార్కెట్ లో వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ కొత్త వైరస్ తో భయపడే కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు తెలిసి చైనాలో కానీ, జపాన్ లో కానీ ఇప్పుడు అంత నెంబర్ ఆఫ్ కేసెస్ ర్యాపిడ్ గా పెరిగిన, హాస్పిటలైజ్ అయినా కూడా క్రిటికల్ గా డెత్స్ రేట్స్ అనేది మనం పెద్దగా వినటం లేదు. సో హోప్స్ ఫర్ ద బెస్ట్. 5 to 7 days ఇంక్యుబేషన్ పీరియడ్ లో మనకు సెల్ఫ్ లిమిటింగ్ ప్రొటెక్షన్ గా మనకు కాపాడబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్, అండ్ పిల్లల్ని, వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోండి. చూసారు కదా, కరోనా వైరస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అవే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వైరస్ బారిన పడకుండా ముందుకు వెళ్ళొచ్చు అన్నట్లు కూడా ఇప్పటికే డాక్టర్స్ చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 6 TV.